చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంటున్న అల్లు అర్జున్ అట్లీ సినిమాను ఎట్టకేలకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ కంటే ముందు ఏదో ఒక మాస్ సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఇన్ని రోజులు ట్రై చేస్తున్నాడు అనుకున్నారు. కానీ తాజాగా అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత బన్నీ ఏ రేంజ్లో సినిమా చేస్తున్నాడు అనేది అర్థమవుతోంది. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు కలలో కూడా చూడని ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్ అట్లీ. తమ అనౌన్స్మెంట్తోనే సినిమా స్థాయి చెప్పకనే చెప్పారు. ఈ సినిమా కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, అవతార్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఒకటి కాదు ఏకంగా 800 కోట్లతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. AA22/A6 అనే వర్కింగ్ టైటిల్తో మొదలైంది ఈ సినిమా. అమెరికాలోని ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలన్నింటినీ చుట్టేశారు అల్లు అర్జున్ అట్లీ. అక్కడ పెద్ద పెద్ద టెక్నీషియన్ను కలిసి తమ కథను చెప్పి సినిమాకు కావలసిన అన్ని విషయాల గురించి మేకింగ్ వీడియోలో పొందుపరిచారు దర్శక నిర్మాతలు. ఇది చూస్తుంటేనే సినిమా రేంజ్ అర్థమైంది. ఖచ్చితంగా ఇంతకు ముందు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చేయని ఒక మాస్ మ్యాజిక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అల్లు అర్జున్ అట్లీ. అక్కడే అల్లు అర్జున్ 3D స్కానింగ్ కూడా చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం పూర్తిగా హాలీవుడ్ నుండి ఇండియాకు వస్తున్నారు. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అల్లు అర్జున్ అట్లీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఖచ్చితంగా VFX పరంగా ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇద్దరు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇంత పెద్ద సినిమా షూటింగ్ కేవలం ఒక ఏడాదిలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు అట్లీ. అది కష్టమని తెలుసు కానీ ఖచ్చితంగా పూర్తి చేయాలనేది అల్లు అర్జున్ కండిషన్. ఎందుకంటే ఈయన కోసం త్రివిక్రమ్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి త్రివిక్రమ్ కథ సిద్ధం కానుంది. అది పూర్తిగా మైథలాజికల్ సబ్జెక్ట్. కార్తికేయ స్వామి నేపథ్యంలో ఈ సినిమా కథ రాస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఆ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 600 కోట్ల వరకు ఉండబోతోంది. కుదిరితే ఒక పార్ట్ లేదంటే 2 భాగాలుగా సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆలోపు అట్లీ సినిమా పూర్తి చేయాలనేది అల్లు అర్జున్ ఆలోచన. అట్లీ సినిమా కోసం 200 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు బిజినెస్లో వాటా తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. మరోవైపు దర్శకుడు కూడా దాదాపు 80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరి ఇద్దరూ కలిసి చేయబోయే ఈ మ్యాగ్నమ్ ఆపస్ ఎలా ఉండబోతుందో చూడాలి.